హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వేలాది వీడియోస్ ఇప్పటివరకు మనం చేసాం. అయితే బీటెక్ అనే పర్టికులర్ ఎవరైతే ఎంపీసీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ఓరియంటెడ్గా ఎక్కువ వీడియోస్ మనం చేయడం జరిగింది. అయితే సిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి అనిశ్చితి వల్ల, సాఫ్ట్వేర్ ఉద్యోగం మీద ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల వేరే ఇతర ఆపర్చునిటీస్ ఏమన్నా ఉంటే చెప్పండి సార్, బీటెక్ ఒకటే తోప ఇతరవి కూడా ఏమన్నా ఉన్నాయా మాకు మీరు తెలియజేయండి అని చెప్పేసి అనేక మంది పేరెంట్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగా మారినటువంటి పరిస్థితులు, యుఎస్లో ఏర్పడ్డ పరిస్థితులు అనుకోండి, లేకపోతే ఐటీలో ఉన్నటువంటి మందగమన పరిస్థితులు అనుకోండి, లాస్ట్ 3 years నుంచి ప్లేస్మెంట్స్ యొక్క రేషియో కొంత తగ్గుదల నమోదు చేయడం అనుకోండి, వీటన్ని కారణాల దృష్ట్యా ఇతర ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయనేది పేరెంట్స్కి తెలియజేయడం నా బాధ్యతగా భావించి నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను. చాలా లెంతీ వీడియో, కూలంకుషంగా ఎక్కడైతే మీకు అవసరం ఉంటుందో నోట్స్ తయారు చేసుకోండి, రాసుకోండి, దగ్గర పెట్టుకోండి, చూడండి. అవసరమైతే కెరియర్ కౌన్సిలింగ్కి రండి, మరింత ఎలాబొరేటివ్గా ఈచ్ అండ్ పాయింట్ గురించి మనం చెప్తాము. వీటన్ని ఎగ్జామ్స్ ఏదైతే మనం చెప్తామో దగ్గర 30-40 ఎగ్జామ్స్ చెప్తాను నేను ఇందులో. వీటన్నిటికి అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా సరే మీరు కెరియర్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 10,000 రూపీస్ ఛార్జ్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్కి మా యొక్క పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అప్లికేషన్స్ అన్నీ కూడా పెట్టి, అదేవిధంగా మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి తల్లిదండ్రులారా. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు బీటెక్ కాకుండా ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయనుకున్నప్పుడు, ఈరోజు డబ్బులకి ఇబ్బంది లేదండి తెలుగు రాష్ట్రాల్లో. ఈ లా చదవాలని ఎవరు అనుకుంటారు అంటే, ఎవరికైతే ఇమీడియట్ ఇన్కమ్ అవసరం ఉంటుందో వాళ్ళు లా వైపుకి వెళ్ళొద్దు. లా అనేది కొంచెం నిదానంగా సెటిల్ అయ్యేటువంటి కెరియర్. కాబట్టి ఒక 5-6 years కొంచెం శాలరీస్ తక్కువ ఉంటాయి. తర్వాత వన్స్ ఒకసారి ఊపందుకున్న తర్వాత లాయర్ సంపాదించినంతగా మీరు ఎవరు సంపాదించారు? మీ ఊర్లో కానీ మీ జిల్లాలో కానీ ఎవరైనా లాయర్ ఉంటే చూడండి, ఒక 50 ఏళ్ళు వచ్చేసరికి కనీసం ఒక 10 ప్లాట్లు, పెద్ద బంగ్లా, పెద్ద కారు కొనేసి ఉంటాడు. కానీ తొలినాళ్ళలో పెద్దగా వాళ్ళకి ఇన్కమ్ అనేది ఉండదు, ఎందుకంటే అది ప్రాక్టీస్ మొత్తం చేసుకుంటే దాన్ని రాదనమాట. కానీ ఇప్పుడు లాలో కూడా రకరకాల డివిజన్స్ వచ్చినాయి, మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లా టెస్ట్ అనేది ఒకటి ఇంపార్టెంట్, క్లాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు, CLAT. తర్వాత ఎక్కువ మంది పిల్లలు ఇప్పుడు MBA ప్లస్ BBA ప్లస్ MBA దీని గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి IP MAT అండి. IP MAT అనేది ఏంటంటే మనకి ఇప్పుడు IITస్లో కూడా మేనేజ్మెంట్ కోర్సెస్ ఇంటిగ్రేటెడ్గా పెట్టాలనే ఉద్దేశంతో ఒక 5 to 6 IITస్లో వాళ్ళు సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేసి IPMAT అనేటువంటిది పెట్టుకొని ఒక 2-3 IITs కలుపుకొని వాళ్ళు BBA 3 years అప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు మీకు జాబ్ వస్తే, లేదు మళ్ళీ క్యాట్ రేసే పని లేకుండా డైరెక్ట్గా MBA కూడా IIT లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో మీరు చదువుకునే దానికి BBA ఎగ్జామ్ రాయొచ్చు. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, ఉదాహరణకి మనకి హైదరాబాద్లో తీసుకున్నప్పుడు అయితే HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, IFLU కానీ, అదే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్సిటీ కానీ, వీటన్నిటి కలిపి కూడా ఇట్లా భారతదేశంలో ఎన్నైతే స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్లో ఒక్కొక్క స్టేట్లో 2-3 సెంట్రల్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి. వీటన్నిటిలోకి మనం అడ్మిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే సెంట్రల్ యూనివర్సిటీ వల్ల మనకు బెనిఫిట్ ఏంది? విశాలమైనటువంటి క్యాంపస్ ఉంటుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దగ్గర 1000 ఎకరాల క్యాంపస్. సో ప్రైవేట్లో అట్లా ఉండదన్నమాట. సో ఇట్లా పెద్ద పెద్ద క్యాంపస్లో చదువుకోవాలి, సో మనం ఆహ్లాదభరితమైన వాతావరణంలో మనం చదవాలి అనే చేసుకోవాలనుకున్న వాళ్ళు CUET రాయొచ్చు. లేదా ఇప్పుడు ఢిల్లీలో కొన్ని ప్రెస్టీజియస్ డిగ్రీ కాలేజెస్ కూడా ఉంటాయి, మెరిండా హౌస్ డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి. అదేవిధంగా చాలా అంటే అవి ఎట్లా అంటే IIT ముంబై కన్నా కానీ అక్కడ సీట్ వస్తే వదులుకోరు చాలామంది. ఇప్పుడు 97-98% దీంట్లో CUETలో తెచ్చుకున్నా కూడా మీరు ప్రెస్టీజియస్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతదేశాన్ని నడిపించే నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు అయి ఉంటారు. చాలామంది IPS ఆఫీసర్లు అయ్యేటువంటి వాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతారనమాట. అదేవిధంగా బెనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ కూడా CUETలో ఉన్నాయి. అదేవిధంగా SAT అనేటువంటి ఒక ఎగ్జామ్ రాయడం ద్వారా మనము విదేశాలకు వెళ్ళి కూడా చదువుకోవచ్చు. సో విదేశాల్లో బీటెక్ చదవచ్చు, లేకపోతే ఇంకోటి కూడా చదువుకోవచ్చు. కానీ ఏ కోర్స్ చదవాలనుకున్నా SAT అనేటువంటి ఒక ఎగ్జామ్ రాస్తే మనకి చాలా మంచి స్కోర్, ఇంగ్లీషు, యాప్టిట్యూడ్ ఇటువంటి అన్నీ ఉంటాయి. ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా చాలా యూనివర్సిటీస్కి మనం డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అదేవిధంగా ఐజర్ అనేటువంటి ఒకటి ఉంది తిరుపతిలో, దాని గురించి కూడా మనం రాసుకోవచ్చు. సో లా డిగ్రీస్ అనేవి ఏంటి, లా గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ నేషనల్ లా యూనివర్సిటీస్ అని భారతదేశం మొత్తం మీద ఒక 26 నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయండి. అందులో మనకు హైదరాబాద్లో మనందరికీ తెలిసినటువంటి పేరు నల్సార్, అదేవిధంగా NLSUI బెంగళూరు. చాలా ప్రెస్టీజియస్ కెరియర్ ఆపర్చునిటీస్. వీళ్ళు ఈ NLSలో కానీ మీ సీట్ తెచ్చుకున్నట్లయితే జస్ట్ లైక్ మనకి IITస్లో IIMలో సీట్ వస్తే ఎట్లనో ఈ NLU నేషనల్ లా యూనివర్సిటీలో సీట్ వస్తే కూడా మీకు అంత మంచి కెరియర్ అనేది ఉంటుందన్నమాట. సో మంచి మంచి కార్పొరేట్ సెక్టార్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్లేస్మెంట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు.
ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ చదివినట్లయితే మీకు మంచి టైఅప్స్ కానీ లేకపోతే మంచి పిఆర్ కానీ ఏర్పడుతుంది. తద్వారా మీరు మంచి ఎదుగుదలకి అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఈ ఎన్ఎల్ఈస్లో ఇండస్ట్రీ రెలవెంట్ కరికులం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం యొక్క అవసరాలను తగ్గట్టుగా భారత ప్రభుత్వం అనేది వీటిని దీంట్లో క్రిమినల్ లా, కార్పొరేట్ లా, ఇంటర్నేషనల్ లా ఇటువంటివన్నీ కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ జరిగింది. ఈ ఎన్ఎల్ఈస్లో ఇంకోటి ఏంటంటే మూట్ కోర్ట్స్ అంటారు. మూట్ కోర్ట్స్ అంటే మనం ఒక కోర్టు కేసులో వాదించినట్టుగా ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అక్కడ మూట్ కోర్ట్స్ అనేవి కూడా నడుస్తాయి ఏది ఎన్ఎల్ఈస్లో. అదేవిధంగా ఇంటర్న్షిప్స్ కూడా అక్కడి నుంచి మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో లా గ్రాడ్యుయేట్స్కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్యాకేజ్ ఎలా ఉన్నాయి అనుకున్నప్పుడు ఆన్ ఆన్ యావరేజ్గా మీరు గమనించినట్లయితే స్క్రీన్ మీద 10 lakhs ఆన్ ఆన్ యావరేజ్ ప్యాకేజ్గా మనకి కనిపిస్తూ ఉంది. లీగల్ కన్సల్టెంట్గా, లిటిగేషన్ లాయర్గా, కార్పొరేట్ లాయర్గా, ఇన్హౌస్ కౌన్సిల్గా, జ్యుడిషియల్ అంటే జడ్జెస్ ఉంటారు కదా, మెజిస్ట్రేట్గా, గవర్నమెంట్ లీగల్ ఆఫీసర్గా ఇటువంటి ఆపర్చునిటీస్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ఈ ప్రైవేట్ సెక్టార్లో తీసుకున్నప్పుడు అమర్చంద్ మంగళదాస్ అని, సైరిల్ అమర్చంద్ మంగళదాస్ అని, ఏజెడ్బి అండ్ పార్ట్నర్స్ అని ఇలా అనేక రకాలైనటువంటి ఎంఎన్సీ కంపెనీస్ కూడా మనకి ఆపర్చునిటీస్ అనేవి మనకి లా గ్రాడ్యుయేట్స్కి అందిస్తూ ఉన్నాయి. సో ఈ క్లాట్ ఎగ్జామ్ అనేది జనరల్గా డిసెంబర్లో ఉంటుందండి. సో ఇది 5 years BA LLB సంబంధించినటువంటిది అనమాట. ఈ ఎన్ని సీట్లు ఉన్నాయంటే మొత్తం 3700 సీట్లు ఉన్నాయండి. ఇది కాకుండా DSNLU అనేది ఒక వైజాగ్లో ఉంది. ఇందులో ఒక 60 seats, అంతే దగ్గర 3760 సీట్లు అనేవి మన క్లాట్ ఎగ్జామ్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. సో NLU ఢిల్లీకి వచ్చేసి సపరేట్ టెస్ట్ ఉందండి. దీనికి టెస్ట్ పేరు వచ్చేసి AILET. జనరల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది, మనం ఇప్పుడు JEE మెయిన్స్లో పడి చాలామంది ఎగ్జామ్స్కి అప్లై చేసుకోరు. డిసెంబర్లో ఉండేటువంటి ఎగ్జామ్స్ ఒక 10-15 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏది కొంచెం మీరు డైవర్సిఫైడ్ ఫీల్డ్, ఉదాహరణకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కూడా ఉంది. అది డిసెంబర్లోనే మీకు అప్లికేషన్ అయిపోతుంది. ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించింది కూడా అట్లే ఉంటుంది. ఫ్యాషన్ టెక్నాలజీ కూడా డిసెంబర్లోనే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో PIBSE దుబాయ్ బిట్స్కి పోవాలనుకున్నా కూడా మీకు ఈ అడ్మిషన్ కూడా డిసెంబర్లోనే అప్లికేషన్ అనేది ఉంటుంది. కాబట్టి డిసెంబర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మీరు నవంబర్ నుంచి అప్రోచ్ అయితే మేము డిసెంబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి మీ అందరూ కూడా మేము హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా స్లాట్ అనేటువంటి మరో ఎగ్జామ్ ఉంటుంది. ఇది సింబయాసిస్ అనేది చాలా మంచి కాలేజ్ అండి. సింబయాసిస్ అనేది మనకు హైదరాబాద్లో కూడా ఉంది, పూణేలో కూడా ఉంది, దుబాయ్లో కూడా ఉంది, ముంబైలో కూడా ఉంది. ఇట్లా సింబయాసిస్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్రాండ్ అనమాట. వీళ్ళ లా అండ్ మేనేజ్మెంట్లో ఒక చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ ఇది. వీళ్ళ దగ్గర వచ్చేసి 1080 seats అనేవి మనకు ఉంటాయి. దీనికి రాసేటువంటి ఎగ్జామ్ పేరు వచ్చేసి SLAT అనేటువంటి ఎగ్జామ్ రాస్తాం. అదేవిధంగా జిందాల్ గ్లోబల్ లా స్కూల్. సో ఈ లాలో ఇది మనకి QS ర్యాంకింగ్ కలిగినటువంటి కాలేజ్ అనమాట. సో దీనికి రాసేటువంటి టెస్ట్ పేరు వచ్చేసి LNAT అంటారు. LNAT కానీ రాసుకున్నట్లయితే జిందాల్ గ్లోబల్ లా స్కూల్ ఇది ఏదైతే ఢిల్లీలో ఉంటుందండి. దీంట్లో వచ్చేసి BA LLBలో ఒక 300 సీట్లు ఉన్నాయి, BBA LLBలో ఒక 300 సీట్లు, మొత్తం 600 సీట్లు కానీ ఎంట్రన్స్ టెస్ట్ నడుస్తుంది. దీనికి సంబంధించినటువంటి టెక్నిక్స్ కానీ దీనికి సంబంధించిన గైడెన్స్ కూడా మనం ఇస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి CULEE. ఇది బెంగళూరులో ఉంటుందండి. క్రైస్ట్ యూనివర్సిటీ లా ఎంట్రన్స్ ఎగ్జామ్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ యశ్వంతపూర్లో. ఇది బెంగళూరు సిటీలోనే ఉంటుంది అనమాట. సో క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరులో మనకు 300 సీట్లు ఉన్నాయి. ఇందులో BA LLBకి సంబంధించి అదేవిధంగా BBA LLBకి సంబంధించిన సీట్లు కూడా ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే బెనారస్ హిందూ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి BHU సంబంధించి CUVT ద్వారా మాత్రమే 286 సీట్లు అనేవి నిండుతాయి. ఓకే, బెనారస్ హిందూ యూనివర్సిటీ. తర్వాత ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటిది BITS-LAT. బిట్స్లో కూడా ఈ లా కోర్స్ అనేది పెట్టడం జరిగింది. వీళ్ళు BA LLBలో ఒక 120 సీట్స్, అదేవిధంగా BBA LLBలో ఒక 60 సీట్స్ అనేవి రాయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి టెస్ట్ పేరు వచ్చేసి BITS-LAT, లా యాప్టిట్యూడ్ టెస్ట్. లాట్ అంటే లా యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. అసలు మామూలుగా ఈ క్లాట్ ఎగ్జామ్ మనం తీసుకున్నప్పుడు సిలబస్ ఏముంటుందంటే జనరల్గా ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్, లీగల్ రీజనింగు, లాజికల్ రీజనింగు, క్వాంటిటేటివ్ టెక్నిక్స్. సో ఇట్లా ఒక 120 మార్క్స్కి అనేది జనరల్గా ఉంటుంది. పెన్ అండ్ పేపర్ టెస్ట్ ఉంటుందండి. ఇది మొత్తం 24 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి, కరెంట్ అఫైర్ అండ్ జీకే నుంచి ఒక 30 క్వశ్చన్స్, లీగల్ రీజనింగ్ నుంచి ఒక 30 క్వశ్చన్స్, లాజికల్ రీజనింగ్ నుంచి ఒక 24 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి ఒక 12 క్వశ్చన్స్, మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆఫ్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ క్లాట్ ఎగ్జామ్కి సంబంధించి మాత్రం మనం డిసెంబర్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పేరెంట్స్ అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ BBAకి సంబంధించి రకరకాలు డైరెక్ట్గా మనం డిగ్రీ కాలేజెస్కి వెళ్ళేసి 3 years డిగ్రీ చేసేది ఉంటుంది. అదేవిధంగా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి వాటిలో కూడా మనము ఈ IPMAT అనే ద్వారా ఇది మనం దీనికి ఎంటర్ అవ్వచ్చు. IPMAT అనేది ఏంటంటే 3 years డిగ్రీ చేసుకొని మనం ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా మన క్యాట్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా
ఐఐటీస్లో కూడా మొత్తం 5 years కంప్లీట్ చేయొచ్చు. సో ఐఐఎమ్స్ అనేది గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ఫర్ దేర్ బిజినెస్ ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ అండ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ అంతా కూడా ఎక్కువ ఉంటాయి. గ్లోబల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి టాలెంట్ పూల్ మొత్తం కూడా ఉన్నటువంటి ఆ 10,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సహచరులుగా ఉండటం వల్ల మీరు ఒక కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్లో పనిచేయడం ద్వారా మీకు మంచి కనెక్షన్స్ అనేవి ఏర్పడతాయి. తద్వారా మీరు మంచి ఉద్యోగ అభివృద్ధి కూడా పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎగ్జామ్ని ఎవరు మిస్ చేసుకోకుండా రాయండి. దీనికి ఎటువంటి ఉద్యోగాలు ఉంటాయి? ఎంబీఏ అయిపోయిన తర్వాత కానీ బీబీఏ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా, ప్రొడక్ట్ మేనేజర్గా, మార్కెటింగ్ మేనేజర్గా, ఎంటర్ప్రెన్యూర్షిప్గా మీరు సొంతంగా కూడా బిజినెస్ పెట్టుకోవచ్చు. సో దీనికి ప్రధానంగా మనకు ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి, ఏ కంపెనీస్ వస్తాయంటే ఎగ్జాంపుల్ కోసం నేను మీకు చెప్తున్నా, మెకెన్సీ అండ్ కంపెనీ కానీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కానీ, బెయిన్ అండ్ సిఓ కానీ, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టాటా, రిలయన్స్, గోల్డ్మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ అండ్ మోర్గాన్ స్టాన్లీ ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా బీబీఏ మరియు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ని మనకి రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో వీటి శాలరీస్ ఎలా ఉంటాయని కానీ చూసినట్లయితే ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఐఐటీస్లో పోయేసి మీరు ఏదైనా చిన్న కోర్స్ తీసుకోవడం కన్నా ఇటువంటి ఇప్మాట్ ద్వారా కానీ వెళ్ళినట్లయితే మీరు మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా అయితే 5 yearsలో ఎంత శాలరీకి పోతారంటే మీరు 40-50 lakhsతో పాటు మీకు ఒక లగ్జూరియస్ లైఫ్ అనేది కూడా దీంట్లో అందుబాటులో ఉంటుంది. మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా, ప్రొడక్ట్ మేనేజర్గా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా, ఆపరేషన్స్ మేనేజర్గా ఇటువంటివన్నీ కూడా మీకు ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఇప్మాట్లు మళ్ళీ రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి తీసుకున్నప్పుడు ఇప్మాట్ ఇండోర్ అనేది ఒకదాన్ని కండక్ట్ చేస్తుంది. నేమ్ ఆఫ్ ది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది. దీంట్లో మనకు ఒక 5 ఐఐఎమ్స్ కవర్ అవుతున్నాయి. ఐఐఎం ఇండోర్, ఐఐఎం షిల్లాంగ్, ఐఐఎం రాంచీ, ఐఐఎం అమృత్సర్ అండ్ ఐఐఎం సిర్మౌర్. సో ఈ సీట్స్ కానీ మనం తీసుకున్నప్పుడు ఇప్మాట్ ఇండోర్ రాయాలి. మళ్ళీ ఇప్మాట్ రోహతక్ అని ఇంకోటి ఉందన్నమాట. ఇది రోహతక్ వాళ్ళు ఓన్లీ 198 సీట్స్ ఉన్నాయి. వీళ్ళు సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతున్నారు. ఎందుకంటే ఐఐటీలకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది, అందువల్ల వీళ్ళు కోఆర్డినేషన్లోకి రాలేకపోతున్నారు. ఇది కొత్తగా వస్తుంది కదా, మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఐఐటీస్ అనేది ఇట్స్ ఏ న్యూ కాన్సెప్ట్. లాస్ట్ 4-5 years నుంచే ఉంది, అంతకుముందు కాలంలో లేదు ఇది. సో జిప్మాట్ అని ఇంకో ఎగ్జామ్ ఉంటుంది. ఇది జమ్మూ అండ్ బోధ్గయాలో మీరు కానీ చేరదలుచుకున్నట్లయితే జిప్మాట్ అనేటువంటి ఎగ్జామ్ రాయాలి. తర్వాత ఐఐఎంకే బిఏఎంఎస్ఏటి కోజికోడ్లో ఒక 120 సీట్స్ ఉన్నాయండి. ఇది కూడా బిఎంఎస్ అనేటువంటి బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ అనేటువంటి పేరుతో ఉంది. ఐఐఎం కోజికోడ్ అనుకున్నట్లయితే ఇది జూన్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. రిమైనింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా చూశారు కదా, మే, ఏప్రిల్, జనరల్గా ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి మోస్ట్లీ ఈ డిసెంబరు నుంచి ఫిబ్రవరి లోపల అప్లికేషన్ డేట్స్ రాగానే మా ఎవరైతే నేను యూట్యూబ్లో కూడా చెప్తుంటాను, మా పెయిడ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు మేమే అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా చేసి పెట్టేస్తాం. తర్వాత భారతదేశంలో ఇప్పుడు మనం ఇంజనీరింగ్ ఎంట్రన్స్లు తీసుకున్నప్పుడు మనం ఒక్కటే జేఈ మెయిన్స్ ఒకటే రాస్తామా? విఐటి ఎంట్రన్స్ రాస్తాము, ఎస్ఆర్ఎం రాస్తాము, తర్వాత అమృత రాస్తాం, మణిపాల్ రాస్తాం, తర్వాత సిఎంఐ రాస్తాం, ఐఎస్ఐ రాస్తాం, ఇట్లా మనం చాలా ఎంట్రన్స్లు రాస్తాం. ఇట్లా మేనేజ్మెంట్లో కూడా టాప్ స్కూల్స్ ఉన్నాయన్నమాట. అంటే బ్రాండ్స్ అంటారు. ఉదాహరణకు అటువంటి బ్రాండ్స్లో ఇది ఎన్ఎంఐఎంఎస్ నార్సీ ముంజే అంటారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్లో ఉంది. 1380 సీట్లు ఉంది. చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషను నార్సీ ముంజే ఇన్స్టిట్యూషన్ అనేది, ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇది. దీనికి ఎన్పిఏటి అనే ద్వారా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు మనకి విట్టు వెల్లూరు క్యాంపస్లో సీట్ తెచ్చుకోవడం ఈజీ ఏమో కానీ ఎన్ప్యాట్లో ముంబైలో సీట్ తెచ్చుకోవడం మాత్రం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఈ 1380 సీట్లకి లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడతారు. చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో మనం కాంపిటేటివ్ ఎడ్జ్ ఇచ్చి తెచ్చుకో. ఎస్సీటీ అనేటువంటి మరో ఎగ్జామ్ ఉంటుంది. సింబయాసిస్ చెప్పాను కదా, సింబయాసిస్ అనేది వీళ్ళకి ఇంజనీరింగ్ కూడా ఉంది. ప్లస్ యాక్చువల్గా అయితే వీళ్ళు ఫేమస్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ లా. మేనేజ్మెంట్కి చాలా ఫేమస్ అనమాట. దగ్గర 10 లక్షల రూపాయల సంవత్సరానికి ఫీజు ఉంటుంది. పూణే, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, నాగపూర్లో కలిపి మొత్తం ఒక 1100 సీట్లు ఉన్నాయి. ఇంకా సివిటి ద్వారా మనకు వచ్చేటువంటి క్రైస్ట్ యూనివర్సిటీ కూడా ఏదైతే ఉందో బెంగళూరులో 400 సీట్లు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనకి శ్రీ సిటీలో మనకి తిరుపతి ఏదైతే ఉందో, తిరుపతి జిల్లాలో శ్రీ సిటీ ఏదైతే ఉందో ఐఎఫ్ఎంఆర్ అని ఒక టెస్ట్ పెడతారండి. ఇది కూడా ఈ క్రియా యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు అందరూ దీంట్లో బోర్డు మెంబర్స్గా ఉన్నారు. పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు మహేంద్ర కానీ, లేకపోతే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కానీ, తర్వాత ఇటువంటి పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్రియా యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ మెంబర్స్గా ఉండి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట. మనకు తెలియదు, ఒకసారి మీరు వెళ్ళి చూడడానికి కూడా అవకాశం లేదు, కానీ వెళ్తే దీని మీద రివ్యూస్ చూడండి. చాలా బెస్ట్ కాలేజ్ ఇది మనకి ఏపీలో, మీకు చూడాలి మీరు అందరూ కూడా. తర్వాత టీఏ పాయ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ మణిపాల్. సో మణిపాల్లో బీబీఏ సీట్స్ 4 yearsకి ఉందండి. 300 సీట్స్ ఉంటాయి. సో ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి ఇప్మాట్ ద్వారా కానీ, జిప్మాట్, శాట్, క్లాట్, జేఈ మెయిన్స్, మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ఏ ద్వారా అయినా దీంట్లోకి వెళ్ళొచ్చు. తర్వాత జిందాల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్, ఇది కూడా మనం చెప్పాను చాలా పెద్ద. తర్వాత నిర్మా యూనివర్సిటీ అహ్మదాబాద్ కూడా చాలా ఫేమస్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ.
సో 5 years ఇంటిగ్రేటెడ్ ఇస్తారు, 240 సీట్స్ ఉన్నాయి. బీబీఏ హానర్స్లో ఒక 60 సీట్స్ ఉన్నాయి. ఇది కూడా ఇప్మ్యాట్ ద్వారానే తీసుకుంటారు వీళ్ళు. సో మొత్తం ఈ ఇప్మ్యాట్లో అసలు ఏమేమి సిలబస్ ఉంటుందని మనం కానీ గమనించినట్లయితే, ఇప్మ్యాట్ అనేది ఒక 2 hours ఎగ్జామ్ ఉంటుందండి. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఇప్మ్యాట్ ఎగ్జామ్ అనేది. సో దీంట్లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ MCQs రూపంలో ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 4 marks క్యారీ అవుతుంది. టోటల్ 120 marks ఉంటుంది. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో -1 ఒక రాంగ్ ఆన్సర్కి పడిపోతుంది. సో క్వాంటిటేటివ్ ఎబిలిటీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, అంటే ఇది రాయాలి. పైదేమో MCQ, కిందేమో షార్ట్ ఆన్సర్స్. 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks, 60 marks టోటల్ ఉంటాయి. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. వర్బల్ ఎబిలిటీ ఇది MCQ రూపంలో ఉంటుంది. 45 marks క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ మార్క్ క్యారీస్ 4 marks, 180 marksకి టోటల్ 360 మార్కులకు ఉంటుంది. సో దీంట్లో షార్ట్ ఆన్సర్స్ మాత్రం నెగిటివ్ ఉండదు, ఎందుకంటే షార్ట్ ఆన్సర్స్ నెగిటివ్ చేయడం వీలు కాదు కాబట్టి అది పెట్టలేదు అట్లా. కానీ రిమైనింగ్ ఏదైతే MCQs ఉన్నాయో 45 and 30 75 marks కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది మనకు ఉంది. సో ఈ తర్వాత శాట్ గురించి కూడా, ఈ శాట్ అనేది మొత్తం సంవత్సరంలో ఒక 7 times కండక్ట్ చేస్తారండి. ఈ మనం బీటెక్ అబ్రాడ్లో చేసుకుంటున్నట్లయితే శాట్ ఎగ్జామ్ ఉంటుంది. బట్ దుబాయ్, మలేషియా, సింగపూర్ ఇటువంటి ప్రాంతాల్లో చేస్తే మాత్రం మనం టోఫెల్ కానీ IELTS రాస్తే సరిపోతుంది. సో చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తాయి. శాట్ స్కోర్ సార్ మనకి హైదరాబాద్లో తీసుకున్నట్లయితే మనకి చాలామంది మన మహేంద్ర యూనివర్సిటీ అడుగుతుంటారు. మహేంద్రలో కూడా శాట్ స్కోర్ ఒక 1200 శాట్ స్కోర్ కానీ ఉన్నట్లయితే మనకి మహేంద్రలో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు లోకల్గా. అదేవిధంగా భారతదేశంలోనే కాదు, అక్రాస్ ది వరల్డ్లో మంచి మంచి యూనివర్సిటీస్కి మంచి శాట్ స్కోర్ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. 1520, 1550 పైన కానీ ఉన్నట్లయితే మనకి IIIT హైదరాబాద్ కూడా మన శాట్ స్కోర్ యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి. సో ఈ శాట్ అనే దాని ద్వారా మనం ఇంజనీరింగ్లో చేరొచ్చు, BBA చేరొచ్చు, లిబరల్ ఆర్ట్స్. ఈ లిబరల్ ఆర్ట్స్ గురించి మనం లాస్ట్ ఇయర్ కూడా చాలా వీడియోస్ చేసాము. ఈ లిబరల్ ఆర్ట్ యూనివర్సిటీస్ అనేది ఉదాహరణకి చాలా చెప్పాము. ఫ్లేమ్ యూనివర్సిటీ కానీ, అశోక యూనివర్సిటీ కానీ, జిందాల్ యూనివర్సిటీ కానీ, క్రియా యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా లిబరల్ ఆర్ట్ యూనివర్సిటీస్ అంటారు. ఈ రోజుల్లో ఒకప్పుడు BAంక్ లేని వాళ్ళు BA చదివేవాళ్ళు అనేవాళ్ళు. కానీ ఈరోజు ఫ్లేమ్ యూనివర్సిటీలో BA చదవాలనుకుంటే సంవత్సరానికి 14 లక్షల ఫీజు. కాబట్టి డబ్బులు ఎక్కువ పెట్టుకుంటే మీకు బాగుంటుంది. కాబట్టి BA లాంటి కోర్సెస్లో BA సైకాలజీ కానీ, లేకపోతే BA ఇంగ్లీష్ కానీ, లేకపోతే BA రిలేటెడ్గా చాలా కోర్సెస్ వచ్చేసి ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నిటికి కూడా చాలా హై డిమాండ్ ఉందండి. బట్ మీరు సబ్జెక్టు మీరు దాన్ని అండర్స్టాండింగ్ చేసుకుని కానీ ముందుకెళ్ళినట్లయితే, అదేవిధంగా BSc సోషల్ సైన్సెస్లో సో ప్రపంచం అంతా కూడా ఈ శాట్ స్కోర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో మార్చి మనకు ఉంటుంది. మార్చిలో మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మే, జూన్, ఆగస్టు ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్కి మీరు మార్చిలో కానీ రాసేసుకుంటే మీకు స్కోర్ ఒకసారి కాకపోతే ఇంకోసారి అటెంప్ట్ చేసుకుందని కూడా బాగుంటుంది. కాబట్టి మార్చ్ ఎగ్జామ్కి మనం 1 month ముందే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో రీడింగ్ అండ్ రైటింగ్ ఒక 54 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్లో ఒక 44 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయని కూడా ఉంది. ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, అడ్వాన్స్డ్ మ్యాథ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా అనాలిసిస్. సో టోటల్ 98 క్వశ్చన్స్ అండి. 2 hours 14 minutes డ్యూరేషన్ ఉంటుంది. సో ఇదన్నమాట. సో CUVT గురించి ఎంత ఇది భారతదేశంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అటెండ్ అయ్యేటువంటి ఎగ్జామ్ దగ్గర 25 లక్షల మంది రాస్తారు ఎగ్జామ్. ఎందుకంటే మనకు సౌత్లో ఈ క్రేజ్ లేదు, కానీ డిగ్రీ చదివే సోకు నార్త్ ఇండియన్స్కి చాలా ఎక్కువ. ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాలు తీసుకున్నట్లయితే మనము JEE మెయిన్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తామో వాళ్ళు CUVT ఎగ్జామ్ కూడా అంతే ప్రాధాన్యత రాసేటువంటి పిల్లలు ఉంటారు. మీరు కూడా డైవర్సిఫై అవ్వాలి, మోస పద్ధతిలో పోకూడదు అనుకున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా సెంట్రల్ యూనివర్సిటీలో చదివిస్తే మీకు పిల్లలు ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఒక స్ట్రెస్ లేని ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నటువంటి పేరెంట్స్ మాత్రం CUVTలో చేరొచ్చు. సార్ దీని మీద కెరియర్స్ ఏమైనా ఉంటాయి? బ్రహ్మాండంగా కెరియర్స్ ఉన్నాయి. ఈరోజు BAలో చదివినటువంటి పిల్లలకు కూడా 20 లక్షల ప్యాకేజీ మంచి కాలేజీలో కానీ చదివితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీనిలో TISS ఉంది, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. BA సోషల్ చదివితే 10 లక్షల ప్యాకేజ్ వస్తుంది. చాలా డిమాండ్ ఉంది అట్లా. సో వీళ్ళు ఎట్లా అంటే సార్ మీరు అన్నీ చెప్తున్నారు, కానీ ఇంకోటి మనకి BA హానర్స్ అని చెప్పేసి ఇక్కడ పెట్టారండి. NL SAT ఫర్ BA హానర్స్ బెంగళూరులో ఉందన్నమాట. ఇది వచ్చేసి 60 సీట్స్కి ఉంది. ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ టు ఎడ్యుకేషన్ ఇన్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. సో ఇది కూడా రాసుకోవచ్చు. NL SAT అనేటువంటి ఎగ్జామ్ ఉంది. సో దీన్ని చదివితే ఎటువంటి జాబ్స్ వస్తాయనుకుంటే పొలిటికల్ అనలిస్టు, జర్నలిస్టు, PR మేనేజరు, లీగల్ రీసెర్చర్, అకాడమిక్ అండ్ ప్రొఫెసర్, ఇటువంటి జాబ్స్ అనేవి దీంట్లో ఉన్నాయన్నమాట. సో NL SAT అనేది మనకు 150 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ A, పార్ట్ Bగా ఉంటుంది. రీడింగ్ కాంప్రహెన్షన్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఉంటుంది. ఎస్ఏ ఆన్ హిస్టరీ, పాలిటీ, గవర్నెన్స్ అండ్ సొసైటీ అండ్ ఎకనామీ మీద ఒక 75 మార్క్స్ ఉంటాయండి.
సో నెక్స్ట్ ఐజర్ గురించి లాస్ట్ టైం మనం వీడియో చేస్తున్నాం. ఐజర్ అనేది మనకి సైన్స్ రీసెర్చ్ వైపుకి వెళ్ళాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఐజర్ ఎగ్జామ్ రాయొచ్చు. ఐజర్లో వచ్చేసి మనకి ఒక 7 ఐజర్స్ ఉన్నాయండి. కోల్కతా, వెస్ట్ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉంది, ఒరిస్సా బరంపూర్ అండ్ ఐజర్ తిరువనంతపురం. సో ఐజర్ తిరుపతి గురించి ఏంటంటే దీంట్లో బీఎస్ అండ్ ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మొత్తం 350 సీట్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయండి. అదేవిధంగా బీఎస్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్. దీంట్లో బీటెక్ ఉండదు ఐజర్ అనే దాంట్లో. అంటే ఒక దాంట్లో పెట్టినట్టున్నారు రీసెంట్గా. బట్ జనరల్గా ఏంటంటే బీఎస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్టాటిస్టిక్స్ మీద ఉంటుంది. 50 సీట్స్ ఉన్నాయి. దిస్ ప్రోగ్రామ్ ఇంటిగ్రేట్ ఎకనామిక్స్ విత్ స్టాటిస్టికల్ మెథడ్స్ టు అడ్రస్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇన్ వేరియస్ సెక్టర్స్. ఓకే, సో దీనికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీదే ఇది కూడా ఉందన్నమాట. సో ఐజర్కి ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటి ఐఐటి 2026 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. వీటిలో ఐజర్స్లో చేరాలనుకున్నట్లయితే ఐజర్స్కి వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ బయాలజీ 15 క్వశ్చన్స్. మీ స్పెషల్ పీసీఎంఐ కానీ అయితే 15, కెమిస్ట్రీకి 15 క్వశ్చన్స్, మ్యాథ్స్లో 15 క్వశ్చన్స్, మొత్తం 45 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు టోటల్ ఎంసీక్యూస్ 60 అయితే 240 మార్క్స్కి ఉంటుందండి. డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. సో ఐజర్ డిగ్రీతో మనకి ఏముంటుంది అంటే మీరు అబ్రాడ్కి వెళ్ళినా మీరు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో, ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఇంత కాంపిటీషన్ ఎదుర్కొని వస్తారు కాబట్టి మీకు రెడ్ కార్పెట్ అన్నట్టు. ప్రపంచంలో ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పోయినా మీరు ఐజర్లో కానీ, నైజర్లో కానీ, సిఎంఐ కానీ, ఐఎస్ఐ కానీ ఇటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడున్నా చదవండి. మీకు రీసెర్చ్లో వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఫెసిలిటీస్ కూడా ఆ లెవెల్లో ఉంటాయన్నమాట. అందువల్ల మీరు ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా కానీ, ఇస్రో కానీ, డిఆర్డిఓ కానీ, బాబా అటామిక్ రీసెర్చ్ స్టేషన్ కానీ ఇటువంటి వాటిల్లో మీకు రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఇండియా లెవెల్లో కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఒక్క బీటెక్ ఒకటే కాదండి. నేను ఇంతకుముందు బయోటెక్నాలజీ, హెల్త్ కేరు, డేటా సైన్స్, ఇంతకుముందు నేను చెప్పాను హోటల్ మేనేజ్మెంట్ కానీ, ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, తర్వాత మీకు ఇమ్మెన్స్ ఆపర్చునిటీస్. కాకపోతే సెలెక్టివ్గా అందరూ పోయేసి సిఎస్సి లీడర్గా ఎక్కినట్లయితే, సిఎస్సి నేను చెడని అనట్లేదు, సిఎస్సి మనందరికి అవకాశాలు ఇచ్చింది, భారతదేశం అభివృద్ధిలో చాలా మంచి పాత్ర పోషించింది. కానీ మనము రెడీమేడ్ షర్ట్ కాకుండా ఎవరైతే అందరూ కస్టమైజ్ చేసుకోవాలి మనకు ఉన్నటువంటి స్కిల్స్ని బట్టి. మనకు మ్యాథమెటికల్ స్కిల్స్ చాలా బాగున్నాయి, మనకి జేఈ మెయిన్స్లో మంచి స్కోర్ వచ్చింది, నేను వాళ్ళని వచ్చేసి నేను బీటెక్ చదవద్దని చెప్పను. కానీ మీకు వచ్చింది 50%, 60% ఉంది, లేకపోతే 70% లోపు ఉంది, ఎందుకు బీటెక్ పోయి ఊరినే పరేషాన్ కావాలి? ఆల్టర్నేటివ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. మీ మైండ్ సెట్కి సూట్ అయినటువంటి కోర్సుని తీసుకోండి. కెరియర్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. డెఫినెట్గా ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ మీ కెరియర్లో మీ పార్ట్నర్గా ఉండి మీకు అన్ని అప్లికేషన్స్ ప్రాసెస్తో కూడా మీ కెరియర్ని అప్ టు ఆగస్ట్ మీ బాబు లేదా పాప కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు వెనుదన్నుగా ఉండి మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది చాలా ప్రశాంతంగా అయిపోయేటట్టుగా మేము దోహదం చేస్తాం. ఇంత మంచి వీడియో చేసినందుకు మీరు నాకు ఇవ్వగలిగినటువంటి ప్రస్తుతానికి ఇమీడియట్గా ఇవ్వగలిగినటువంటి గిఫ్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవటము, వీడియోని లైక్ చేయటము. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.